హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. చూడండి, నిన్నటి రోజు సేమియా ఉప్మా చూపించాను కదండి. అలాగే ఈరోజు కూడా సేమియాతో 2 ఐటమ్స్తో మీ ముందుకు వచ్చానండి. అవి ఏంటంటే సేమియా దద్దోజనం, అలాగే సేమియాతో కాజు జీడిపప్పు వేసి సేమియా హల్వా అండి. అది కూడా మనం ఎండు కొబ్బరిని మెత్తగా పొడిలా చేసి దానిలో కలుపుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. సేమియా కొబ్బరి హల్వా అంటే దీనికి చక్కగా సరిపోతుందండి. ఈ 2 ఐటమ్స్ తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఈ పదార్థాలన్నీ సిద్ధంగా పెట్టుకుంటే మనకి ఎంతో ఈజీగా ఈ 2 తయారు చేసుకోవడం అయిపోతాయండి. ఎప్పుడైనా సరే మనం కిట్టీలు జరుగుతున్నప్పుడు ఈ విధంగా సేమియా దద్దోజనం కానీ సేమియా హల్వా చేసుకుని వాళ్ళకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. ఇదిగోండి చూడండి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పెద్ద కప్పు సేమియాని ఒక్కసారి ఉడకబెట్టేసుకుంటే 2 వాడుకోవచ్చండి. అలాగే ఒక పెద్ద కప్పుతో పెరుగు, దానిలోకి మనం చిన్న గ్లాసుడు పాలు కూడా చేర్చుకుంటే దద్దోజనంలోకి ఎంతో బాగుంటుందండి. జీడిపప్పు, అల్లం, పచ్చిమిర్చి ఇవి దద్దోజనంలోకి. కొత్తిమీర కూడా మనం దద్దోజనంలోకి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మనం సేమియా హల్వాకి ఎండు కొబ్బరి, బాదం, ఎలాచి వీటిల్ని చక్కగా మిక్సీలో వేసి పొడిలా చేసుకుని దీంట్లో హల్వాలో ఎలా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. అసలు ఈ హల్వా ఉంటుందండి, ఎంత బాగుంటుందో. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. మొదట మనం మూకుడు పెట్టుకుని మూకుడులో చక్కగా ఒక 7-8 కప్పుల వాటర్ పోసి అది మరిగాక కొంచెం నెయ్యి చేర్చుకుంటే మనకి అది ఉడికినప్పుడు సేమియా ఉడికినప్పుడు పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. ఇదిగోండి, ఈ విధంగా మనం సేమియాని చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగానే మనం హల్వాకని చెప్పి ఎండు కొబ్బరి, బాదం, అలాగే ఎలాచీని చక్కగా మనం మిక్సీ ఆడుకోవాలి. ఇలా పెరుగులోకి ముందుగానే నేను పోపు రెడీ చేసి పెట్టేసుకుని ఉంచుకున్నానండి. ఎండుమిరపకాయలు, ఆవాలు, అలాగే వేరుశనగ గుళ్ళు నేతిలో వేపుకుని నేతి పోప పెడతామండి. ఈ పోపులో ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇలాగా పోపు చల్లారి పెట్టుకుని పెరుగులో కలుపుకొని మనం సేమియా ఉడికాక దాన్ని ఈ పెరుగులోకి చేర్చేసుకుంటే దద్దోజనం రెడీ అయిపోతుందండి. ఈ విధంగా కొత్తిమీర కూడా పెరుగులో వేసుకుని సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. పెరుగులోకి కొంచెం ఉప్పు వేసుకుని రెడీగా పెట్టుకుంటే సేమియా ఉడికాక అది వడకట్టుకుని సగం సేమియా ఏమో సేమియా దద్దోజనానికి, సగం సేమియా కొబ్బరి సేమియా హల్వాకి మనం ఉడకబెట్టుకుంటున్నామండి. ఈ విధంగా ఈ సేమియా కొబ్బరి హల్వా ఎంత బాగుంటుందోనండి. కొబ్బరి, అలాగే ఎండు కొబ్బరి అయితే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, చక్కగా ఇలాగా సేమియా ఎంత బాగా ఉడికిపోయిందనండి. వడపొట్టులో వేసుకుని మనం పైన చన్నీళ్ళు కొంచెం పోసుకుంటే వెంటనే మనకి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఈలోపు హల్వాకి చూడండి, మనం కుక్కర్ పెట్టుకుని అది వేడెక్కాక 2 స్పూన్లు నెయ్యి వేసి దానిలోకి ముందుగా మనం జీడిపప్పుని వేపుకుని పక్కకు పెట్టేసుకుంటే సగం జీడిపప్పు మనం సేమియా దద్దోజనంలో వేసుకోవచ్చు, సగం జీడిపప్పుని కొబ్బరి సేమియా హల్వాలోకి వాడుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా వేగాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే పక్కన పెట్టుకుని మనం మొదట పంచదార వేసి
సేమియా ఒక కప్పు అయితే పెద్ద కప్పుతో తీసుకున్నాను కదండి. సగమేమో సేమియా దద్దోజనంలోకి వాడుకుంటాము, సగమేమో హల్వాలోకి వాడుకుంటాం కాబట్టి చిన్న కప్పుడు పంచదార అయితే సరిపోతుందండి. ఫుల్ కప్పు తీసుకుంటే పంచదార మనకు సరిపోతుంది. ఒక కప్పు పంచదార వేసి అలాగే ఒక అరకప్పు వాటర్ పోసి మనం పాకం అస్సలు రానివ్వకూడదండి. కొంచెం కొద్దిగా మరిగినప్పుడే మనం పాకం వచ్చినట్టుగా మరుగుతున్నప్పుడు, లేత పాకంలా ఉన్నప్పుడే మనం కొబ్బరిని చేర్చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం పంచదార బాగా కరిగిపోయి మరుగుతూ ఉన్నప్పుడు మనం దానిలోకి మిక్సీలో ఆడిపెట్టుకున్నాం కదండి బాదం, ఎండు కొబ్బరి, అలాగే ఎలాచి, ఈ మూడింటిని కలిపిన పౌడర్ని ఈ పంచదార పాకంలోకి చేర్చేసుకోవాలి. అలా చేర్చుకున్నాక కొద్దిగా బాగా కదుపుకుని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి దాంట్లోకి మనం ముందుగా రెడీ పెట్టుకున్న చల్లారి పెట్టుకున్న సేమియాని వేసేసుకోవాలండి. ఇదిగోండి సగం సేమియాని ఒక పెద్ద కప్పుని మనం పెద్ద కప్పు ఉడకబెట్టుకున్నాం కదండి, అది ఉడకబెట్టుకున్నప్పుడు ఎక్కువగా అవుతుందండి. దాన్ని ఒక కప్పుని తీసి మనం హల్వాలోకి వేసేసుకుంటే మిగిలింది సేమియా దద్దోజనానికి వేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం సేమియాని కూడా చేర్చేసుకుని బాగా కలిపెడుతూ ఉండాలండి. ఇది మనకి మనం తయారు చేసే గిన్నె నుండి వేరైపోయినట్టుగా అయ్యేటట్టుగా కలుపుకుంటూ ఉంటే మనకి దగ్గర చేర్చిపోయి గిన్నె నుంచి విడిపోతుందండి. ఇలా కదుపుతున్నప్పుడే ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకుని ఆ నెయ్యి కూడా బాగా కలిసేటట్టు దీన్ని చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఈలోపు పెరుగులోకి పోపు వేసి ఉంచాను కదండి, దాంట్లోనే అల్లం పచ్చిమిర్చిని పచ్చిగా చేర్చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈ విధంగా మనం పెరుగులోకి ఉడికించిన సేమియాని కలుపుకుంటే ఎంత సూపర్ టేస్ట్గా దద్దోజనం వచ్చేస్తుందోనండి. అందులోని చాలా చిక్కటి పాలండి, అందువలన దద్దోజనం ఎంత బాగా కుదిరిందో, అమృతం అంటారు కదండి, అంత బాగా వచ్చిందండి. అలాగే కొబ్బరి సేమియా హల్వా కూడా చూడండి మనకి కుక్కర్ నుంచి వేరైనట్టుగా అంటుకోకుండా ఇలా కలుపుతూ ఉంటే వచ్చేస్తుందండి. అప్పుడు మనకి హల్వా రెడీ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా మనం కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు కలిపితే మనకి ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి సేమియా హల్వా రెడీ అయిపోతుందండి. దానిని చూడండి ఎంత దగ్గర పడిపోయిందో, నీళ్ళన్నీ ఇంకిపోయినట్టు అయిపోయి గిన్నె నుంచి వేరైనప్పుడు మనం ఈ హల్వా రెడీ అయిపోయినట్టుగా వేరే పాత్రలోకి తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా తయారైన హల్వా ఎంత రుచిగా ఉంటుందోనండి, అసలు మనం మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఇది తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సేమియా హల్వాలోకి చక్కగా మనం బాదం, కొబ్బరి, ఎలాచి గ్రైండ్ చేసిన పొడి వేస్తాం కదండి, అందుకని ఎంతో గుమగుమలాడే వాసనతో మనకి రెడీ అయిపోతుంది. అలాగే పంచదార పాకాన్ని కొంచెం మరీ ఎక్కువగా కాకుండా పంచదార కరగగానే ఒక 7-8 పొంగులు వచ్చేసేటట్టు చూసుకుని వెంటనే వేసేవాళ్ళండి సేమియాని. అలాగే కొబ్బరి, బాదం ఆడి పెట్టుకుంటాం కదండి, దాన్ని వేసేసి మనం ఒక 5 నిమిషాలు దాన్ని ఒక 2 స్పూన్ల నెయ్యి చేర్చి గిన్నె నుంచి వేరే అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉంటే ఎంతో టేస్ట్ అయినా కొబ్బరి సేమియా హల్వా రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా కుదిరినాయో, టేస్ట్ కూడా చాలా అమోఘంగా ఉన్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.